ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా శుభములు, వందనాలు. విశ్వాసులైన వారికి దేవుడిచ్చిన, సృష్టికర్త అయిన దేవుడిచ్చిన కొన్ని ఆజ్ఞలు క్రైస్తవ యొక్క జీవితము ప్రార్థన, దేవుని ఆరాధించేటువంటి పద్ధతులు కూడా మనం చూడాలన్నమాట. ఆజ్ఞలు ప్రతి విధమైనటువంటి కీడునకు దూరముగా ఉండుడి. మొదటిగా మనం చూస్తున్నాం, దేవుని బిడ్డలైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు ప్రతి విధమైనటువంటి కీడునకు దూరముగా మనం ఉండాలి. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 22వ వచనంలో చూస్తున్నాం అన్నమాట. ప్రతి విధమైన కీడునకు దూరముగా మనం వెళ్ళిపోవాలి. యోసేపు పారిపోయినాడు. పాపము చేయటానికి అవకాశం ఉండినప్పుడు కూడా పాపమును చెయ్యక పారిపోయినాడు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనమందరము కూడా ప్రతి విధమైనటువంటి కీడునకు మనము దూరముగా ఉండటానికి మనము నేర్చుకోవాలి. రెండవదిగా ఆత్మకు విరోధముగా ఉన్న శరీరపు ఇచ్చలను విసర్జించుడి. ఆత్మకు విరోధముగా పోరాడు. శరీర యొక్క వాంఛలు, కోరికలు, ఇచ్చలను మనం వాటిని విసర్జించుడి, వాటిని జయించుడి, వాటికి దూరముగా పారిపోవుడి అని పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనంలో చూస్తూ ఉన్నాం. మూడవది, మనము నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడి. మనము నేర్చుకున్నటువంటి బోధకు వ్యతిరేకముగా బోధిస్తున్నటువంటి వాళ్ళని, ఆటంకములను కలుగు చేస్తున్నటువంటి వాళ్ళని మనము వారిని కనిపెట్టి చూడాలన్నమాట. ఏది దేవుని వాక్యానుసారమైనదో, ఏది దేవుని వాక్యానుసారమైనది కాదో మనం విశ్లేషించి, పరీక్షించి, పరిశోధించి చూసుకోవాలన్నమాట. రోమీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తున్నాం. ఇక 4వది, మనకు అప్పగింపబడినటువంటి దానిని, మనకు దేవుడు అప్పగించినటువంటి దానిని కాపాడి
అపవిత్రమైన వట్టి మాటలకు దూరముగా మనం పారిపోవాలన్నమాట. దేవుడు మనకి అప్పగించినటువంటి దానిని మనం దాన్ని కాపాడుచు భద్రపరచచ్చు. అపవిత్రమైనటువంటి వట్టి మాటలకు మనం దూరముగా వెళ్ళిపోవాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 6:20 చూస్తున్నాం. 5వది మనం చూస్తుంటే 5వది జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా మనము పారిపోవాలన్నమాట. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదనలకు మనము దూరముగా పారిపోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:20 మనం చూస్తున్నాం. 6వది అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి. అవివేక తర్కములు, వంశావళులను, కలహములను అవన్నీ కూడా నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి. కనుక వాటికి దూరముగా మనం పారిపోవాలన్నమాట. తీతు పత్రికలో 3:9 మనం చూస్తున్నాం. 7వది ధర్మశాస్త్రమును గుర్చినటువంటి వివాదములు. ధర్మశాస్త్రాన్ని గుర్చినటువంటి వివాదములు నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి. కనుక వాటికి దూరముగా మనం వెళ్ళిపోవాలి. కాబట్టి తీతుకు రాసిన పత్రికలో 3:9 మనం చూస్తున్నాం. 8వది మీ సహోదరునితో సమాధానపడుడి. యేసు ప్రభువారు ఆయన కొండ మీద కూర్చొని చేసినటువంటి ప్రసంగంలో మత్తయి సువార్త 5:24 మనం చూస్తున్నాం. మన సహోదరునితో మనం సమాధానపడటానికి నేర్చుకోవాలి. 9వది పాముల వలె వివేకులై ఉండుడి. మత్తయి సువార్త 10:16 యేసు ప్రభువారు ఆయన ఇచ్చినటువంటి బోధ, మీరు పాముల వలె వివేకులై ఉండండి, పావురము వలె నిష్కపటమైన జీవితాన్ని జీవించండి అని ప్రభువారు మత్తయి సువార్త 10:16 మనం చూస్తున్నాం. అలాగనే మత్తయి సువార్త 10:16 పావురము వలె నిష్కపటులై ఉండండి అని కూడా చెప్పినాడు. 11వది ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండుడి. కొలసీయులకు రాసిన పత్రిక 3:16 కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. 12వది అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. అందరి ఎడల దీర్ఘశాంతము కలిగిన వారై ఉండండి. దెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో 5:14 తిమోతికి రాసిన 2వ పత్రికలో 2:24 కూడా మనం చూస్తున్నాం. 13వది నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మను హేతు అడుగు ప్రతి వారికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ
సిద్ధముగా ఉండండి. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చూస్తున్నాము. ఆ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ మనం సిద్ధపడి ఉండాలన్నమాట. 14వది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి అని ప్రభు అక్కడ పౌలు రోమపత్రికలో 12:2 చెప్పాడు అన్నమాట. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరపు అనుభవంలోకి మనం వస్తామని పౌలు చెప్తూ ఉన్నాడు అన్నమాట. 16వది, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి అని రోమపత్రికలో మనం 12వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 16వది, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయములో పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14:20లో పౌలు చెబుతున్నాడు అన్నమాట. 17వది, మీరు బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. అంటున్నాడు అన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:20లో. 18వది, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అని పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15:58లో మనం చూస్తున్నాం. 19, ప్రభువునందు స్థిరులను కదలని వారునై ఉండుడి. ప్రభువునందు స్థిరమైనటువంటి మనసు, స్థిరమైనటువంటి విశ్వాసము, కదలని వారిగా ఉండుడని పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15:58లో కూడా మనం చూస్తున్నాం అన్నమాట. 20వది మనం చూస్తుంటే ప్రభు వారి యొక్క కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అని పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15:58లో కూడా మనం చూస్తూ ఉన్నాం. 21వది, ఒకనితోనొకడు మనస్సు కలిగి ఉండుడి. కాబట్టి రోమపత్రికలో 12:16లో మనం చూస్తున్నాం. 22వది, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయము 16 నుండి 18 వరకు పౌలు చెప్తూ ఉన్నాడు. 23వది, కోపపడుడి గాని పాపము చేయకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26లో పౌలు చెప్తా ఉన్నాడు, కోపపడుడి గాని పాపము చేయకుడి. కానీ ఆ కోపము సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే ఉండాలి. 24వది, ఆత్మపూర్ణులై ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18లో ఎల్లప్పుడూ కూడా మనం ఆత్మపూర్ణులుగా ఉండాలన్నమాట. 25వది, దేనిని గురించి చింతపడకుడి. ఏ విషయంలో కూడా మనం చింతపడాల్సినటువంటి అవసరం లేదన్నమాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6లో మనం చూస్తున్నాం. 26వది మనం చూస్తుంటే మాటలలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ
విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమని తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రికలో 4:12 మనం చూస్తున్నాము. మాటల్లో కానీ ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మనం మాదిరిగా ఉండవలసినటువంటి వారిగా ఉన్నాం సేవకులు. 27వది జగడమాడక అందరి ఎడల సాధువుగాను ఉండమని తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తున్నాం. 28వది మనం చూస్తుంటే బోధింప సామర్థ్యులుగా ఉండుడి, బోధింపటానికి సామర్థ్యం కలిగినటువంటి వారిగా ఉండాలని పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 2:24లో మనం చూస్తున్నాం. 29వది ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి అని హెబ్రీ పత్రికలో 13:5లో మనం చూస్తున్నాం అన్నమాట. 30వది నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి అని పేతురు మొదటి పత్రికలో 5:8లో కూడా మనం చూస్తున్నాం అన్నమాట. 31వది మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వేషధారుల వలె ఉండొద్దని, వేషధారుల వలె మనం ఉండకూడదని ప్రభువారు మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు అన్నమాట. 32వది దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. డాక్టర్ వైద్యుడు లూకా 12వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాం. దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి అంటున్నాడు అన్నమాట. 33లో ఈ లోక మర్యాదను అనుసరింపవద్దని మనకి పౌలు రోమపత్రికలో 12:2లో మనం చూస్తున్నాము. 34వది బుద్ధి విషయమై పసిపిల్లల వలె ఉండకుడి అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14:20లో మనం చూస్తున్నాము. 34వది దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును కనుక మోసపోకుడి అని మన వాక్యంలో మనం చూస్తున్నాం అన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33. 36వది మనం చూస్తుంటే అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అవిశ్వాసులతో దేవుని బిడ్డలు మనం సహవాసం చేయకూడదు అన్నమాట. అలాగని వాళ్ళని మనం దేశించకూడదు. వాళ్ళని మనం ప్రేమిస్తూ వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలన్నమాట. 37వది మద్యముతో మత్తులై ఉండకుడి అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. 38వది మేలు చేయుటలో విసుకవద్దు. దశలోనికి రాసిన 2వ పత్రికలో 3:13లో మనం చూస్తున్నాం అన్నమాట. 39 మీరు మాంధులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతి వాడును కూడా మీ నిరీక్షణను పరిపూర్ణమగు నిమిత్తమును మీరిది వరకును కనపరిచినటువంటి ఆసక్తిని తుదమట్టుకు అనుసరించుడని పౌలు ఏప్రిల్కి రాసిన పత్రికలో 6:11లో 12లో మనం చూస్తున్నాము. 40వది నానా విధములైనటువంటి అన్య బోధల చేత త్రిప్పబడకుడి. నానా విధమైనటువంటి అన్య బోధల చేత అపవిత్రమైనటువంటి బోధల చేత మనం త్రిప్పబడకుడి అని హెబ్రీయులకు రాసిన పత్రిక 13:9లో కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా మనం ఈ భాగమును ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనకు అప్పగించినట్టు దాన్ని మనం పవిత్రంగా పరిశుద్ధంగా కలిగి పరిశుద్ధతను కలిగి విశ్వాసంలో స్థిరులను కదలని వారిగా ఉండి దేవుని రాకడకు మనం సిద్ధపడవలసిందిగా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాము. సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ తలంపులకి
హృదయానికి కావలి ఉండునుగాక. ఆమేన్.